మెల్లని స్వరం అనే ఈ ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయకాలం లేచారా? చక్కటి దేవునితో సావాసం చేశారా? దేవుని స్వరం వింటూ ఉన్నారా? దేవుని మహిమ మన మీద కుమ్మరించబడే సమయము, దేవుని శక్తిని మనం అనుభవించే సమయము, దేవుని సహాయము సంపూర్ణముగా మనం అనుభవించే ఒక సంవత్సరంలోనికి వచ్చాం. ఈరోజు వరకు నీ పరిస్థితి, నీ స్థితి, నీ పిల్లల జీవితం, నీ యొక్క వ్యవస్థ అంతా ఏ విధముగా ఉన్నదో, కానీ ఈరోజు నుంచి ప్రభు ఒక ప్రత్యేకమైన కృపతో మనందరినీ కూడా నడిపించబోతున్నాడు. ధైర్యం చెడి ఉన్నావా? నీ పిల్లలు నీ మాట వినట్లేదా? ఏ పరిస్థితుల్లో నువ్వు బాధపడుతున్నావో, ఈరోజు దేవుని యొక్క స్వరం నువ్వు వినబోతున్నావు. దేవుని యొక్క స్వరం నిన్ను నడిపించబోతున్నది. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 54వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. నీ పిల్లలందరూ కూడా యెహోవా చేత ఉపదేశము నొందుతారు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం మనకు వినిపిస్తున్నాడు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చక్కగా మన మాట వింటారు, కానీ యవనస్తులుగా ఉన్నప్పుడు కొంచెం ఎదుగుతున్న కొలది మన మాట వారు వినరు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, మన బిడ్డలందరికీ కూడా ఆయనే ఉపదేశము చేస్తానంటున్నాడు. ఈరోజు వరకు విశ్రాంతి లేదేమో, నెమ్మది లేదేమో, సమాధానము లేదేమో, ఎక్కడెక్కడ కృంగిపోతున్నారో, ఏ విషయంలో పడిపోతున్నారో ప్రభు అంటున్నాడు, మీ పిల్లలకు అధిక విశ్రాంతిని నేను కలుగజేయబోతున్నాను అంటున్నాడు. ఆయన మాటను నమ్మండి. తప్పకుండా మన పిల్లల్ని, మనల్ని అధికమైన విశ్రాంతి ఇచ్చి మన చేతి పనులు, మన స్టడీస్, మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి కెరియర్ గుండా ఆయన నడిపించి ఆయన ఉపదేశం చేస్తాడు. ప్రతి ఉదయము కూడా, ప్రతి సాయంత్రము కూడా ఆయనే ఉపదేశము చేసి మనల్ని నడిపించబోతున్నాడు. మన చేయి పట్టుకొని ఆయనే సురక్షితముగా, నెమ్మదిగా, సమాధానముతో మనల్ని నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభువా అయ్యా ఇదిగో నీ ఉపదేశము వింటూ ఉన్నారో ప్రభువా, మా పిల్లలకు, మాకు అందరికీ కూడా ప్రభువా ఇదిగో అధికమైన విశ్రాంతి కలుగజేసే అయ్యా దేవుని వైపు మేము చూస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఎంతమంది చూస్తున్నారో, నీ మాటలు ఎంతమంది వింటున్నారో, వారి జీవితంలో ఈ వాగ్దానము నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. అయా నూతనమైన కార్యములు వారి జీవితంలో జరుగునుగాక. అయా నీ ఉపదేశము వింటూ ఉండగా అయ్యా వారికి అధికమైన విశ్రాంతి కలుగునుగాక. వారు చేస్తున్న పనులు, ఉద్యోగాలు, అయా వ్యాపారాలు, అన్ని విషయంలో కూడా వారికి సమాధానము కలుగునుగాక, విశ్రాంతి కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఎవరెవరు ప్రభువా అనారోగ్యముతో ఉన్నారో నీ బిడ్డలకు ప్రభువా ఈరోజు స్వస్థత, విడుదల, నీవు పొందిన దెబ్బల చేత స్వస్థత నాయన, అయా వారికి స్వస్థత కలుగునుగాక. ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, వెంటిలేషన్లో ఉన్నారో అయా నీ బిడ్డలకు ప్రభువా ఇదిగో మంచి విశ్రాంతి కలుగునట్లుగా ఆరోగ్యము వారిని వెంబడించునుగాక. తండ్రి, వారు మూలుగకుండా అయ్యా వారి మూలుగులను విన్న దేవుడు స్వస్థత కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రభువా అయ్యా నీ బిడ్డల్ని స్వస్థపరచండి, అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా చదువుకుంటున్న బిడ్డలకు చక్కటి జ్ఞానమునివ్వండి, అభిషేకమునివ్వండి, జ్ఞాపక శక్తినివ్వమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఎవరైతే ప్రభువా అయ్యా పుట్టినరోజు, పెళ్లి రోజు ఈరోజు జరుపుకుంటున్నారు వారందరికీ శుభములు, దీవెనలు పలుకుతున్నాం. అయ్యా ఈ సంవత్సరం వారికి దయా కిరీటముగా ఇచ్చావు. ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము, క్షేమము, సమాధానం అయ్యా దీవెన వారికి వర్ధిల్లత కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభువా అయ్యా ఎవరైతే కోర్టు కేసులు ఉన్నాయో, ఆస్తి తగాదాలు ఉన్నాయో వారికి యేసు నామములో విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రతి గాయము యేసు నామములో కట్టబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయా నీ ప్రియులందరినీ దీవించమని, కృప చూపించమని మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.